వదలటం. అంటే ఉదాహరణకు 5 ఇండియన్ జెట్స్ కూల్ చేసామంటే అవన్నీ ఫేక్ అని తేలింది. ఎక్కడెక్కడ కూలిన బొమ్మలన్నీ ఇది తీసుకొని వచ్చి అప్పుడు అందులో ఒకటి పాకిస్తాన్ది కూడా. తమ విమానం తమకే అయిపోతే, ఎందుకంటే దాని మీద CNN వాళ్ళు వెళ్ళి సర్వే చేస్తే అక్కడ దుకాణదారులు వాళ్ళు ఇది మొన్న కూలింది మా కళ్ళెదురుగా, ఇది పాకిస్తాన్ విమానం, ఇది దానంతగా అది కానీ చెప్తున్నారు వాళ్ళు. కాబట్టి ఒకటేమో ఫేక్ న్యూస్ చేయడం, రెండోదేమో అణ్వాయుధం అణ్వస్త్రం అని చెప్పి బెదిరించడం. మనం అనుకున్నాం అణ్వస్త్రం అనే బెదిరించడం అనేది దీని మీద చాలా చర్చ జరుగుతుంది. ఇది చూడండి, పాకిస్తాన్కు తన అణు బటన్ నొక్కేటటువంటి దమ్ము లేదు, చేత కాదు దానికి. అదిగోండి, యా పాక్ మే నాట్ హిట్ ఎన్ బటన్ ఎట్ ఎక్స్పర్ట్స్. ఇది ఎందుకు చెప్తున్నారు అంటే వాళ్ళ రేంజ్ చాలా తక్కువ, మహా అయితే 60-70 కిలోమీటర్లు. అది కూడా భారతదేశం అయితే అది 100 మొన్న కూడా 100 కిలోమీటర్ల లోపలికి పోయి కొట్టారు. అందుకని మొన్న భారతదేశం చేసిన దాడికి చాలా విస్తారమైన మద్దతు వచ్చింది. దానికి ముఖ్యమైన కారణం ఏమంటే రెచ్చగొట్టడము, పని కట్టుకొని అమాయకులను చంపడం కాకుండా టెర్రరిస్టు క్యాంపులు, నర్సరీలాగా ఉన్నటువంటి వాటిని భారతదేశం ఎంపిక చేసి మరి హిట్ చేసింది. దీని మీద ఎక్కడ ఆక్షేపణ లేదు. ఒక విధంగా చెప్పాలంటే వర్మ 1980లో ఆఫ్ఘనిస్తాన్ ఆ సమస్య వచ్చినప్పటి నుంచి అవి ప్రపంచానికే పెద్ద ముప్పుగా తయారయ్యని అన్ని దేశాలు భయపడుతున్నాయి, ఇతర ఇస్లామిక్ దేశాలు కూడా, ఇంక్లూడింగ్ అదర్ ఇస్లామిక్ కంట్రీస్. బిన్ లాడెన్ కూడా అక్కడే అయిన తర్వాత, తాలిబాన్ల పెనుముప్పు వచ్చిన తర్వాత, వీటి అన్నిటి తర్వాత అవి బ్రీడింగ్ సెంటర్స్ అయిపోయినాయి. సో ఈ బ్రీడింగ్ సెంటర్స్ను ఏదో ఒక విధంగా ఇండియా చాలా వ్యూహాత్మకంగా ఇప్పుడు దెబ్బ కొట్టింది అనే ఒక సంతోషం భారతదేశం మీద బయట దేశాలు వ్యక్తం చేయకపోయినా ఉంది, ఒక హర్షం కూడా ఉంది. మీరు చూస్తే ప్రతిపక్షాలు కూడా, ఉదాహరణకు CPM వాళ్ళు ఒక ప్రకటన చేశారు, పాకిస్తాన్ మీద ఇంకా ఒత్తిడి పెంచాలి, అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్ట్ కేంద్రాలు పూర్తిగా తుడిచిపెట్టేదాకా, అలాగే మన పహల్గామ్కు కారణమైన వాళ్ళని తెచ్చి భారత్కి అప్పగించేదాకా ఒత్తిడి చేయాలి, ఇలా ఒత్తిడి చేయమని ప్రపంచం మీద కూడా ఒత్తిడి పెంచాలి అని. అంటే ఏకాభిప్రాయం. ఇప్పుడు అఖిలపక్ష సమావేశం జరుగుతుంది, మోదీ దానికి ఒక సందేశం పంపించారు. ఆ సందేశానికంటే ముందు అజిత్ దోవల్ వెళ్ళి ఆయనతో కూర్చొని ఇటు వచ్చారు. గతసారి మోదీ సమావేశానికి ఎందుకు రాలేదు అనే వచ్చింది కదా, ఇది గత వారం కిందట. ఇప్పుడు అలా కాకుండా ఆయన దాన్ని చక్కదిద్దుకొని ఒక సందేశం కూడా పంపించారు. అందరం ఒక తాటి మీద నిలబడాలన్నారు. ఇక్కడ రక్షణ మంత్రి, హోంమంత్రి అందరు కూడా వచ్చారు. కాబట్టి ఒక ఏకాభిప్రాయం, ఎప్పుడూ లేనంత ఏకాభిప్రాయం, చాలా విస్తృతమైన మద్దతు రావడం అన్నది ప్రభుత్వానికి బలం చేకూర్చడమే కాకుండా ప్రపంచంలో కూడా భారతదేశం యొక్క ప్రతిష్టకు ఈ లక్ష్య ఛేదన, హిట్టింగ్ ది టార్గెట్ అన్నదానికి చాలా అప్రిసియేషన్ వస్తూ ఉంది. దీన్ని బాధ్యతగా మాట్లాడడం కూడా. ఇప్పుడు ఈ దీన్నే తీసుకుంటే భారతదేశము నో ఫస్ట్ న్యూక్లియర్ యూస్, మొదట మేము బాంబు వేయము అన్నది భారతదేశం చాలా స్పష్టంగా ప్రకటించింది. వాజ్పేయి హయాంలో జరిగినప్పటి నుంచి, ఇందిరాగాంధీ అప్పటి నుంచి కూడా నో ఫస్ట్ యూజ్ అని పాకిస్తాన్ ప్రకటించలేదు. అవును. కాబట్టి ఇప్పుడు నేను చూపిస్తున్న దీని ప్రాధాన్యత ఏంటంటే భారతదేశం తనుగా వేయదు, పాకిస్తాన్కి ఏమో వేసేటంత ఒక బాంబు వేయడానికే వాడి దగ్గర ఉన్న డబ్బంతా కూడా సరిపోదు, పైగా చాలా దగ్గరగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ అణ్వస్త్రంతో బెదిరించడం అనేది కుదరదు. మొన్న చేసినటువంటి ఆపరేషన్ సింధూర్తో ఉపఖండంలో బలాబలాలు మారిపోయినాయి. అంటే కొరిలేషన్ ఆఫ్ ఫోర్సెస్, మిలిటరీ బ్యాలెన్స్ కూడా మారింది. ఎన్ని రకాలు మారాయంటే పాకిస్తాన్లో సైన్యానికి, పౌర ప్రభుత్వానికి ఏదో ఒక మొక్కుబడి లాంటి పౌర ప్రభుత్వం ఉంటుంది కదా, సివిలియన్ మిలిటరీ బ్యాలెన్స్ మారిపోయింది ఒక్కసారిగా. ఇప్పుడు మిలిటరీ ఆ డామినేషన్ అయిపోయింది, దీన్ని మనం సహించకూడదు అన్నటువంటి పరిస్థితి మిలిటరీ, ముఖ్యంగా ఇతను వచ్చిన తర్వాత ఈ మునీర్కి వ్యతిరేకమైంది, అది చాలా ఎక్కువగా వచ్చింది. రెండవది మొత్తం ఇండియన్ సబ్ కాంటినెంట్లో కూడా వివిధ దేశాల మధ్య కూడా పరిస్థితి మారింది. ఇప్పుడు ఇండియా ఇప్పటివరకు ప్రపంచం ఎదుర్కొన్న సమస్య మీలాంటి వాళ్ళు కూడా చాలాసార్లు అడుగుతుంటారు, ఎలా ఈ ఉగ్రవాదానికి విముక్తి ఏంటి అని. ఇప్పుడు ఈ 2019 తర్వాత అనుసరించిన పద్ధతిని చూడండి, హిట్టింగ్ ఏ టార్గెట్, అంటే యుద్ధం లేకుండా, ఎస్కలేషన్ లేకుండా, ప్రజల పెద్ద మారణకాండ జరగకుండా ఒక టార్గెట్ను హిట్ చేయటం. ఇక్కడ 2 సార్ల నుంచి పాకిస్తాన్ ఏం కోరుకుంటుందంటే ఏదో ఒక విధంగా సరిహద్దు రేఖ పొడవునా యుద్ధం రగలాలి, సైనికులు, ప్రజలు చనిపోవాలి, దాన్ని ప్రపంచానికి బూచిగా చూపించాలి, ఇది పాకిస్తాన్ ఆలోచన. కానీ భారతదేశం ఎంచుకున్న వ్యూహం ఎలా ఉందంటే ప్రాణ నష్టం తక్కువగా ఉండి శత్రు శిబిరాలను ఛేదించటం అన్నది. 3 సంస్థలు ఉన్నాయి, జైషే అహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, లష్కర్-e-తోయిబా. ఈ మూడింటిని
ఇంత గట్టిగా టార్గెట్ చేయడం అన్నది ఒక భారత్కే కాదు, ప్రపంచానికే ఉగ్రవాద వ్యతిరేకమైన దాంట్లో ఇది ఒక ముఖ్యమైనటువంటిది. ఈ ఉగ్రవాదులు ఒక మతానికి చెందిన వాళ్ళు, ఇస్లామిక్ తీవ్రవాదం అది కూడా ఇంకా వేరే ఏం కాదు, అది వాళ్ళకి సంబంధించిందే. కానీ మనం నిన్ను చెప్పుకున్నాం కదా, పాకిస్తాన్ ప్రజలు కూడా వాళ్ళతో ఉన్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇక్కడ అణుబాంబ అనేది రంగంలోకి రాదు, కానీ ప్రపంచం ఆ కోణంలో కూడా స్పందిస్తుంది. ఏంటంటే రెండు అణ్వస్త్ర దేశాలు, అది బాధ్యతారహిత దేశం కాబట్టి ఎట్లయినా దీన్ని ఒక విధంగా ఒక కొలిక్కి తీసుకొని రావాలి అనే స్పందన కూడా ఉంది. మీరు గమనిస్తే అంతకుముందు చాలా రెచ్చగొట్టేట్టు మాట్లాడినటువంటి పాక్ రక్షణ మంత్రి ఆసిఫ్ ఏమంటున్నాడంటే, ఎవరన్నా వచ్చి పరిష్కారం చేస్తే దీన్ని ముగించవచ్చు అంటున్నాడు. అంటే పాఠం నేర్పిస్తాము, 1000 రెట్లు దెబ్బతీస్తాము ఇట్లాంటివి మాట్లాడిన వాళ్ళు ఎవరైనా వస్తే దెర్ ఈజ్ ఎ వెరీ పాసిబిలిటీ ఆఫ్ సీజెషన్ ఆఫ్ హోస్టాలిటీస్, దేర్ కెన్ బి అని చెప్తున్నారు. కాబట్టి కానీ వాళ్ళు చేస్తుంది ఏంటి ప్రాక్టికల్గా? ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా, ఒకటి వాళ్ళకి లాంగ్ రేంజ్లో దెబ్బ కొట్టేవి లేవు, రెండవదేమో ఊరికనే బూచిలాగా చూపించడం తప్ప అణ్వస్త్రాన్ని ప్రయోగించడం అన్నదాన్ని ప్రపంచం అనుమతించదు, వాళ్లకు సత్తా లేదు. మిగిలింది ఏంటంటే పౌరుల మీద కక్ష తీర్చుకోవటం. సో ఏ పని చేసినందుకు అయితే భారతదేశం ఈ చేసిందో, ఇప్పుడు మళ్ళీ అల్టిమేట్గా ఎల్ఓసి దాని పొడవునా వాళ్ళు వాస్తవాధీన రేఖ పొడవునా కాల్పులు జరపడం, అమాయకులు పిల్లలు కూడా చనిపోయారని మనం వార్తలు వింటున్నాం. కాబట్టి ఈ పని వల్ల పాకిస్తాన్ మీద వ్యతిరేకత పెరుగుతుంది. ఇంకా ఎవరు అదుపులో లేదు, దేశమేమో పిచ్చోడి చేతిలో రాయిలాగా ఉంది, ఎవరు అదుపులో లేదు. రెండో చూస్తే చేసే పనులేమో ఈ విధంగా మరింత రెచ్చగొట్టేట్టుగా ఉన్నాయి. కాబట్టి కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా ఒక కీలకమైన ప్రకటన చేశాడు నిన్న. పాకిస్తాన్ ఈసారి హద్దు మీరింది, అన్ని గీతలు కూడా దాటింది, ఇన్నోసెంట్ కాశ్మీరీస్ను వాళ్ళు టార్గెట్ చేశారు. కాబట్టి ఐఎమ్ హ్యాపీ దట్ వీఆర్ ఏబుల్ టు రెసిస్ట్ అండ్ వాళ్ళకి తగిన పాఠం చెప్పాము అనే పద్ధతిలో వచ్చింది. కాబట్టి ఇండియా ఈ విషయంలో మటుకు బలాబలాలను మార్చడంలో, ఇంకొకటేమో ఇది కొత్త టెక్నిక్ మీరు అడిగిన దానికి, ఉగ్రవాదానికి విరుగుడేంటి?